కామనర్సా? మినిమం కామన్ సెన్స్ లేని మనుషులు. ఒక ఇద్దరు కాకిలా అరుస్తారు, ఇంకో ఇద్దరు ఫేక్ జనాలు వాళ్ళ నిజ స్వరూపం ఎలా అయినా బయటికి తీయాలి అని ఏడుస్తారు. టూ మచ్ యాటిట్యూడ్, టూ మచ్ ఆర్గన్స్, డబుల్ స్టాండర్డ్ గేమ్స్. హరీష్, మనీష్ అయితే మేము జీవితాలు వదిలేసుకొని వచ్చాము, మిగతా వాళ్ళు ఏమైనా పిక్నిక్ వచ్చారా? వాళ్ళు మీలాగేగా. వీళ్ళిద్దరూ ఎలా మాట్లాడతారంటే వీళ్ళిద్దరే ఫ్యామిలీని వదిలేసి వచ్చారు, వీళ్ళదే లైఫ్, వీళ్ళే లైఫ్ని చూసి వచ్చారు, వీళ్ళే అన్ని వదిలేసుకొని వచ్చారు. ఎవరు రమ్మన్నారా మిమ్మల్ని? ఇది మీ డెసిషన్. మీరు పాజిటివ్ పర్సన్ అయితే పాజిటివ్గా వెళ్తారు, నెగిటివ్ పర్సన్ అయితే నెగిటివ్ ఇంపాక్టే ఉంటుంది. మాకు ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది అంటే నీట్గా వెళ్ళి ఇంకేమైనా పని చూసుకో. ఇలాంటి బిగ్ బాస్ లాంటి షోలకి మీరు కరెక్ట్ కాదు. మీలాంటి కామనర్స్ని చూసి నెక్స్ట్ టైం కామనర్స్కి మాత్రం ఛాన్స్ ఇవ్వకూడదు అని బిగ్ బాస్ టీం పక్కా ఫిక్స్ అవుతుంది. అక్కడ సెలబ్రిటీస్ మంచిగా కూర్చొని మాట్లాడుకుంటారు, మంచి ఫన్ చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఇక్కడ కామనర్స్ రూమ్లో వాళ్ళు ఫేక్, వీళ్ళు ఫేక్, వీళ్ళని నమ్మద్దు, వాళ్ళని నమ్మద్దు, గొడవలు గొడవలు గొడవలు. ప్రియాతో మాట్లాడితే శ్రీజ గొడవ పడుతుంది, ఆఖరికి సంజన అంటది నీతో మాట్లాడితే తనెందుకు వస్తుంది, నీకు నోరు లేదా? వస్తాది, ఎందుకు రాదు అని బర్రె గొంతుతో. కనీసం బర్రె గొంతుకైనా ఇంకా బానే ఉంటది. అసలు కామనర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి?